వీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఈ మాటలను ఎలీఫజు అనే యోబు స్నేహితుడు చెప్తూ ఉన్నాడు. యోబు తీవ్రమైన బాధలలో ఉన్నప్పుడు అతన్ని ఓదార్చడానికి వచ్చాడు. 5వ అధ్యాయంలో ఎలీఫజు యోబుతో దేవుడు నీతిమంతులను కాపాడుతాడని చెప్తూ ఉన్నాడు. అయితే అతని మాటల్లో కొంత సత్యం ఉన్నప్పటికీ యోబు బాధకు కారణం గురించి ఎలీఫజు కలిగి ఉన్నటువంటి ఆలోచన సరైంది కాదు. యోబు గ్రంథం 5:19వ వచనం దేవుని రక్షణ గురించి ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. దేవుడు తన ప్రజలను కష్టాలలో విడిచిపెట్టడు అని. 34వ సంకీర్తన 19వ చరణం. నీతిమంతునికి అనేక ఆపదలు కలుగును, అయితే యెహోవా వాటన్నిటిలో నుండి అతనిని తప్పించును. అనగా దేవుని దృష్టికి నీతిమంతులుగా తమ విశ్వాస జీవితాన్ని ఉంచుకుంటే మనకెన్ని ఆపదలు సంభవించినా వాటన్నిటి నుండి దేవుడు విమోచిస్తాడు. అంతేకాక 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించును. ఈ వచనం దేవుని దృష్టికి యథార్థంగా జీవించే వారికి దేవుడు సంరక్షకుడిగా ఉంటాడు. 91వ సంకీర్తన 9-10 చరణాలలో మహోన్నతిని చాటున నివసించాలన్న ఆశ కలిగి ఆయనను ఆశ్రయించి ఆయన చిత్త ప్రకారం జీవించే వారి జీవితాలలోనికి ఏ కీడును ఆయన సంభవింపనీయడు. ఆయన కృపతో కాపాడి నడిపిస్తాడు. 7 బాధలు కలిగినను అనే మాట సంపూర్ణమైన కష్టాలను సూచిస్తుంది. ఎన్ని పరీక్షలు వచ్చినా దేవుడు మనతో ఉంటాడు. విశ్వాసులకు కష్టాలు రావని కాదు, కానీ దేవుడు మన కష్టాలలో మనలను విడిచిపెట్టక ఆయన సన్నిధిలో ఉన్న బలాన్ని ఇస్తాడు. కొన్ని సందర్భాలలో సమస్య నుండి విడుదల ఇస్తాడు. కొన్ని సందర్భాలలో సమస్యలో ఉండగా బలాన్ని ఇస్తాడు. అనగా దేవుడిచ్చే రక్షణ సంపూర్ణమైనది అని. ఆమేన్.